హలో ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండండి. ఫ్రెండ్స్, మీకోసం ఒక చిన్న స్టోరీ. ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీలో ఒక మంచి మనసున్న పర్సన్ వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ కంపెనీ ముందు ఒకరోజు ఒక పెద్ద ఆయన చలికి వణుకుతూ కూర్చున్నాడు. ఆ మంచి పర్సన్ ఆఫీస్ అయిపోగానే బయటకొస్తా ఆ ముసలాయన చూశాడనమాట. చలికి చాలా వణుకుతున్నాడు. ఏంటి తాత అలా వణుకుతున్నావు, కప్పుకోవడానికి ఏమైనా దుప్పటి లేదా అంటే, లేదు బాబు అని చెప్పాడనమాట. ఓకే, నేను ఇప్పుడే వస్తాను, ఆఫీస్కి దగ్గరలోనే మా ఇల్లుంది, నేను నీకోసం ఒక మంచి దుప్పటి తీసుకొస్తాను అని వెళ్ళాడు. వెళ్ళగానే ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటే, ఇంట్లో వైఫ్ టీ తాగేశాడు, పిల్లలతో కాసేపు గడిపేశాడు. అలా చూస్తూ టైం అయిపోయింది, విషయం మర్చిపోయాడు అనమాట. అలా డిన్నర్ చేసేసి పడుకున్నాడు. తెల్లరగానే అతని ముసలాయనకి ఇచ్చిన మాట గుర్తొచ్చి ఇంట్లో చెప్పాడు, ఏదైనా దుప్పటి ఉంటే పెట్టండి, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అని చెప్పాడు. అలాగే తీసి పెట్టిన తర్వాత ఆఫీస్ టైం వరకు ఆఫీస్ రీచ్ అయ్యేసరికి అక్కడ చాలామంది జనం గుమ్మిగూడాడు. ఎందుకు అంటే పాప మా పెద్దాయన చనిపోయి ఉన్నాడు అనమాట. అప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ ఇతను డైలీ వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోయేవాడు, ఇవాళ ఏంటో సాయంత్రం ఎంత వెళ్ళిపోమన్నా వెళ్ళిపోలేదు, బట్ మార్నింగ్ చూసేసరికి చనిపోయి ఉన్నాడు అని చెప్పారు. బట్ అతను ఇచ్చిన మాట గుర్తొచ్చి చాలా బాధపడిపోయాడు. అయ్యో, నేను వచ్చి దుప్పటిస్తాను అనేసరికి ఇక్కడ కూర్చున్నాడు, పాపం చనిపోయాడు, ఇతని చావుకి కారణం నేనేమో అనుకొని చాలా పశ్చాత్తపడ్డాడు అనమాట. బట్ ఫ్రెండ్స్, ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు మాత్రము చాలా డెడికేషన్గా చూడండి. ఎందుకంటే ఇంట్లో మనం ఎన్నో పరిస్థితులు, అంటే ఈ సిచ్యువేషన్లో ఈ కాలంలో మనం ఎవరికైనా మాట ఇస్తే మాత్రము చాలా చాలా కష్టం అండి అది నిర్వర్తించడం. అందుకని ఫ్రెండ్స్, ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా. తర్వాత కొన్ని సిచ్యువేషన్లో ఎంత బాధపడ్డా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.